హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జాక్ట్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో అది మనం ఎందుకు యూజ్ చేయాలి? సో దానివల్ల మనకొచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? సో వీటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలోకి వెళ్ళబోయే ముందైతే మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్‌గా మీరు ఏదైనా కోడింగ్ కాంటెక్స్ట్‌లో పార్టిసిపేట్ చేసినా లేకపోతే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌ని ప్రాక్టీస్ చేసినా అందులో క్వెషన్స్ ఎట్లా ఉంటాయి? అందులో క్వెషన్స్ బేసిక్‌గా డైరెక్ట్‌గా ఉండవనమాట. ఓకే. సో ఆ క్వెషన్‌లో వాళ్ళేం చేస్తారంటే ఒక రియల్ వరల్డ్ సిట్యుయేషన్‌ని ఫ్రేమ్ చేస్తారు, క్రియేట్ చేస్తారు. అందులోపల ఒక ప్రాబ్లమ్‌ని ఫిట్ చేసి మనల్ని సాల్వ్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. అదే విధంగా మీరు జాబ్‌లో కూడా మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు అందులో మీరు ఎగ్జాక్ట్‌గా కోడింగ్ చేసేది ఎందుకు? ఆ కంపెనీకి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గాని, లేకపోతే ఆ కంపెనీ ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ గాని బయట యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా వేరే కంపెనీ వాళ్ళు గూడా ఈ కంపెనీ యొక్క సర్వీసెస్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి రియల్ టైమ్‌లో వచ్చేటువంటి ఇష్యూస్‌ని, వాళ్ళకి రియల్ టైమ్‌లో వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్‌ని మీరు కోడింగ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో, ఇట్లా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి నార్మల్‌గా కోడింగ్ చేయడం కంటే గూడా జస్ట్ అట్లా నార్మల్‌గా ప్రోగ్రామ్ చేయడం కంటే కూడా ఒక పద్ధతిగా లైక్ ఒక పర్టిక్యులర్ వేలో కోడ్ చేస్తే బావుంటుంది అని ఫీల్ అయ్యి కనిపెట్టినటువంటి కాన్సెప్టే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్స్. ఓకే. సో ఊప్స్‌లో ఏంటి అంటే మనకి బయట ఉన్నటువంటి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్, రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఎంటిటీస్ అంటే ఏమైనా అవ్వచ్చు. ఒక కార్ అవ్వచ్చు, ఒక మొబైల్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు. ఓకే. సో ఇవన్నీ గూడా మనకి బయట లైవ్‌గా ఉండేటువంటి ఎంటిటీస్ అన్నమాట. ఈ ఎంటిటీస్ అన్నిటిని గూడా మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఆబ్జెక్ట్స్‌గా రిప్రజెంట్ చేస్తాం. సో ఆ ఆబ్జెక్ట్స్‌గా రిప్రజెంట్ చేసి, ఆ ఆబ్జెక్ట్స్ చుట్టూతా గూడా మనం కోడ్ అనేది రాస్తామన్నమాట. సో ఊప్స్‌లో ఏంటి అంటే మనం మేజర్‌గా కొన్ని క్యారెక్టరిస్టిక్స్‌ని ఫాలో అవుతూ ఉంటాం. సో వాటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్‌దొచ్చేసి ఇన్‌హెరిటెన్స్. సో ఇది చాలా పాపులర్ ఊప్స్ క్యారెక్టరిస్టిక్. సో ఏ విధంగా అయితే బయట మనకి రియల్ వరల్డ్‌లో పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్, పేరెంట్స్ యొక్క లక్షణాలు అవన్నీ ఆటోమేటిక్‌గా పిల్లలకి ఇన్‌హెరిట్ అవుతాయో, అదే విధంగా ఇన్‌హెరిటెన్స్‌లో పేరెంట్ క్లాస్‌లో ఉన్నటువంటి వేరియబుల్స్, ప్రాపర్టీస్, మెథడ్స్ ఆటోమేటిక్‌గా చైల్డ్ క్లాసెస్‌కి ఇన్‌హెరిట్ అవుతాయన్నమాట. సో మళ్ళీ మనం అవి చైల్డ్ క్లాసెస్‌లో అదే మెథడ్స్‌ని, అవే వేరియబుల్స్‌ని రాయాల్సిన అవసరం లేదు. మనం ఆటోమేటిక్‌గా అవి యాక్సెస్ చేయొచ్చనమాట. అండ్ అలాగే ఏవేవి ఇన్‌హెరిట్ అవ్వాలి, ఏవేవి ఇన్‌హెరిట్ అవ్వకూడదు అనేవి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఇట్లా. సో వాటిని యూజ్ చేసి సో ఏవి పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్ ఏవి ఇన్‌హెరిట్ అవ్వాలి, ఏవి అవ్వకూడదు అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇన్‌హెరిటెన్స్ ద్వారా మనకి మెయిన్‌గా యూజ్ ఏంటి అంటే, మనం మళ్ళీ సేమ్ మెథడ్స్‌ని, సేమ్ వేరియబుల్స్‌ని మళ్ళీ రాసినటువంటి కోడ్‌ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు చైల్డ్ క్లాసెస్‌లో. ఓకే. సో కోడ్ అనేది రీయూజ్ అవుతుంది. అట్లాగే రిడనెంట్ కోడ్ అనేది ఉండదనమాట. తగ్గుతుంది. సో తద్వారా ఏంటి కోడ్‌ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. కోడ్‌ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. సో డెవలపర్‌కి, ప్రోగ్రామర్స్‌కి కూడా ఎఫర్ట్ అనేది తగ్గుతుందనమాట. ఇది ఇన్‌హెరిటెన్స్ అంటే. సో నెక్స్ట్ ఊప్స్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఎన్‌క్యాప్సులేషన్. ఈ ప్రాపర్టీస్‌ని అండ్ వాటి మీద ఆపరేట్ అయ్యేటువంటి మెథడ్స్‌ని అన్నిటిని కలిపి సింగిల్ యూనిట్‌గా రాయడాన్ని ఎన్‌క్యాప్సులేషన్ అంటారు. ఇక్కడ సింగిల్ యూనిట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో మీరు ఒక క్లాస్‌లో రాసినటువంటి వేరియబుల్స్, ప్రాపర్టీస్ అండ్ దాని మీద ఆపరేట్ అయ్యేటువంటి మెథడ్స్ ఆ క్లాస్‌కి క్రియేట్ చేయబడినటువంటి ఆబ్జెక్ట్స్ అన్నింటికి కూడా ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్‌కి ఉన్నటువంటి వేరియబుల్స్, ప్రాపర్టీస్ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్‌ని రిప్రజెంట్ చేస్తాయి. అదే విధంగా ఒక ఆబ్జెక్ట్‌కి ఉన్నటువంటి మెథడ్స్ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్స్ యొక్క బిహేవియర్‌ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఎవరెవరైతే యూజర్స్ ఆ ఆబ్జెక్ట్స్‌ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని డైరెక్ట్‌గా ఆ వేరియబుల్స్‌ని అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్‌ని యాక్సెస్ చేయనివ్వకుండా, మోడిఫై చేయనివ్వకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చనమాట ఎన్‌క్యాప్సులేషన్‌లో. మీరు ఒకవేళ ఆ పర్టిక్యులర్ క్లాస్‌లో ఆ వేరియబుల్స్‌ని మోడిఫై చేయడానికి ఆర్ ఆ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయడానికి మెథడ్స్ రాస్తే మాత్రమే, ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మాత్రమే వాళ్ళు యూజర్స్ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్‌ని యాక్సెస్ చేయగలరు, మోడిఫై చేయగలరు. లేకపోతే చేయలేరు. సో ఈ విధంగా చేయడం వల్ల మనకేమొస్తుంది అంటే, మనకి డేటా అనేది సెక్యూర్‌గా ఉంటుందనమాట. ఎవరు పడితే వాళ్ళు ఆ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్‌ని మోడిఫై చేయడానికి ఉండదు. డేటా అనేది సేఫ్‌గా ఉంటుంది. డేటా అనేది ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది. సో ఇది బేసిక్‌గా ఎన్‌క్యాప్సులేషన్ అంటే. నెక్స్ట్ ఊప్స్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్‌ని, అన్‌వాంటెడ్ ఇన్ఫర్మేషన్‌ని ఆర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని హైడ్ చేసి, కేవలం ఏ ఇన్ఫర్మేషన్ అయితే అవసరమో అది మాత్రమే బయటికి ఎక్స్‌పోజ్ చేయడాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. సో మనం యాక్సెస్ స్పెసిఫైయర్స్‌ని అంటే ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ వీటిని యూజ్ చేసి గాని, ఆర్ లేకపోతే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని లేకపోతే ఇంటర్‌ఫేసెస్‌ని యూజ్ చేసి గాని, మనం ఒక క్లాస్‌లో ఉన్నటువంటి మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్‌ని హైడ్ చేయొచ్చనమాట. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో ఏంటి అంటే మెథడ్స్‌కి డెఫినిషన్ అనేది ఉండదు. కేవలం మెథడ్స్‌ని డిక్లేర్ చేసి వదిలేస్తారు.
సో బయటికి జనాలకి ఏంటి అంటే బయట యూజర్స్‌కి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మాత్రమే ఎక్స్‌పోజ్ అవుతుంది. వాళ్ళకి ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అనేది తెలియదు. మీరు ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసుకొని వేరే క్లాసెస్‌లో ఆ పర్టిక్యులర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. డెఫినిషన్ అనేది రాయాలి. సో దీనివల్ల మనకేంటి అంటే మనకి ఆ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది సేఫ్‌గా ఉంటుంది. హైడ్ అవుతుందన్నమాట. సో అబ్స్ట్రాక్షన్‌లో బేసిక్‌గా ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్‌ని మనం హైడ్ చేస్తున్నట్టు. ఎన్‌క్యాప్సులేషన్‌ల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్‌ని మనం హైడ్ చేస్తున్నట్టు. ఓకే. సో ఈ రెండిటి వల్ల బేసిక్‌గా డేటా అనేది సేఫ్‌గా ఉంటుంది. డేటా అనేది ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది. లాస్ట్ మేజర్ ఊప్స్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి పాలిమార్ఫిజం అన్నమాట. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక మెథడ్‌ని డిఫరెంట్ వేస్‌లో రెస్పాండ్ అయ్యేలాగా చేయడాన్నే పాలిమార్ఫిజం అంటారు. సో మనకి పాలిమార్ఫిజంలో వచ్చేసి మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. పేరెంట్ క్లాస్‌లో ఉన్నటువంటి మెథడ్స్‌ని చైల్డ్ క్లాసెస్‌లో వాటిని మనం ఓవర్‌లోడ్ చేసుకునో, లేకపోతే ఓవర్ రైడ్ చేసుకునో, ఆ మెథడ్స్‌కి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్‌ని మనం ఇవ్వచ్చు. ఓకే. సేమ్ నేమ్ ఉండి డిఫరెంట్ పారామీటర్స్‌తో మనం డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్‌ని ఇవ్వచ్చనమాట. సో దీని ద్వారా ఒక పర్టిక్యులర్ మెథడ్‌ని రకరకాలుగా రెస్పాండ్ అయ్యేలాగా మనం చేయొచ్చనమాట. సో పాలిమార్ఫిజం ద్వారా మనకి బేసిక్‌గా ఏమొస్తుందంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఓకే. సో మేజర్‌గా ఊప్స్ ద్వారా ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటి ద్వారా మనకొచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే కోడ్ అనేది రీయూజ్ అవుతుంది. కోడ్‌ని మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. కోడ్‌ని మెయింటెనెన్స్ చేయడం ఈజీ అవుతుంది. మనకున్నటువంటి డేటా అనేది ఏదైతే ఉందో, మన కోడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సేఫ్‌గా, ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ మనకి ఊప్స్ ద్వారా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఊప్స్‌ని యూజ్ చేసి మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని, రియల్ టైమ్ ఇష్యూస్‌ని ఈజీగా సాల్వ్ చేయడానికి వీలవుతుందన్నమాట. సో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.